రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక కారణాల దృష్ట్యా ఎటువంటి పార్టీలు ఏ ఎత్తుగడులు వేయాలని పైన ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. రెండు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పవనాలు విపరీతంగా ఉండటం వల్ల అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు ఉపయోగించే స్టార్ట్ చేస్తుంది. దానికి కారణాలు అనేక ఉండొచ్చు. ఎందుకంటే నన్ను చూసి గెలుస్తారు, నా బొమ్మను చూసి గెలిచారు, నేనే అన్నిటికీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు నాకు అర్థమైంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నాయకుడి మీద అసంతృప్తి ఎమ్మెల్యే చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది వ్యతిరేకత, స్థానిక నాయకుల మీద ఏముంది? స్థానిక నాయకులు ఉందనుకున్నాం. పార్టీ జనరల్ గా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీలు అంటే సింబల్ రాష్ట్ర నాయకత్వం పైన ఆధారపడుతుంటాయి. అదొకటి. మరి ఈ రోజు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖాతాలు వేసుకొని ఈ రోజు ఓడిపోతున్నారు మీరు 65 మందిలో 11 మందిలో ఇప్పుడు మార్చారు. తర్వాత మధ్యాహ్నం నుంచి స్కోరింగ్ కూడా చూశాను, అది ఉపసంహరించుకున్నట్టు చూశాను. ఆ 11 మంది మార్పులు కూడా ఇప్పుడు చేయట్లేదు, వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు పైన ఇచ్చినట్టు మేము స్కోరింగ్ చూశాను సబ్జెక్టు కరెక్షన్. అయితే ఇక్కడ ఇంకొక ప్రయోగం జరుగుతోంది సాయిగా. ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే కొంతమంది ముద్రగడ పద్మనాభం గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అలాంటి కొంతమంది కాపు నాయకులతో ఒక పార్టీ పెట్టాలని, కాపు వారికి ఇచ్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అలాగే జన శ్రావణ్ కుమార్ సార్ కన్నా కూడా వెళ్తారా మీ పార్టీ నుండి? అందరిని పిలిచారు. టాకింగ్ జరుగుతుంది. బీసీ సామాజిక వర్గంతో ఒక పార్టీని పుట్టించాలని, జన శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎస్టీ ఎస్సీల వాళ్ళ నుంచి ఇంకొక ఎవరో కొంతమంది పేరు మోసిన నాయకులతో వాళ్ళతో ఒక చిన్న పార్టీ పెట్టాలని. ఆయన ఆల్రెడీ ఉంది కదా జేబీ పార్టీ. ఇంకా ఇద్దరు ముగ్గురు కలపాలి, కలిపి ఒకసారి అదేమంటారు దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ లాగా లేదంటే జేఏసీ లాగా ఏర్పాటు చేసుకుంటారు. ఇవి ఒక పార్టీ అయితే కాంగ్రెస్ ని షర్మిలాని దింపాలని ఇట్లా రకరకాల కొన్ని పార్టీలు నాకు తెలిసి ఎలక్షన్ ముందే ఒక 4-3 వేల కొత్త పార్టీలు గెలిచే అవకాశం ఉందనేది నాకున్న అవగాహన. ఒక బీసీ సమాజ వర్గాల నుంచి ఇంకొక రామచంద్ర యాదవ్ గారు ఉన్నట్టున్నారు కదా బీసీ సంఘం ఉంది. దాన్ని కొంచెం ఆయన ఆ పార్టీగా పెట్టారు, కానీ ఎస్టాబ్లిషన్ అనేది కొంచెం స్లోగా జరుగుతుందని వీళ్ళందరినీ కలపాలని ఒక వ్యూహం అయితే జరుగుతాం. సో టోటల్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎక్కువగా చేస్తే మేము గెలవచ్చు అనే ఒక ప్రయోగం చేయాలని జగన్మోహన్ గారు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొంతమంది అసంతృప్తివాదులు అంటారో లేదంటే ప్రజలు చిత్కరించినారో సంక్షేమాన్ని, లబ్ధిని, అభివృద్ధిని ఈ రోజు కొంతమందిని మార్చాలని డిసైడ్ చేశారు. దీనికి ఇంకో కొత్త పాట కూడా వైసీపీ నాయకులు లేదు. మేము 2.5 సంవత్సరం క్రితం చెప్పాము, ఓడిపోయిన వాళ్ళకి మార్చేస్తాము, గెలవని వాళ్ళకి మార్చేస్తాము. ప్రతి పార్టీ